మొన్న నెతన్యాహు అనేటువంటి ఇజ్రాయెల్ ప్రధాని ప్రార్థన చేస్తున్నాడు, మెస్సయా రా. בכל מקרה אני יכול להגיד לך שבעזרת השם ישראל נמצאת אז אני אגיד לך, יכול להיות שנגיע לימות המשיח. యూదులు మెస్సయ్యాను నమ్మలేదు. మొదటిసారి యేసు ప్రభు వస్తే నీవు దేవుని కుమారుడు కాదు, నిన్ను మెస్సయ్యగా మేము అంగీకరించమని త్రోసేశారు. ఇప్పుడు మెస్సయ్య రమ్మని ప్రార్థన చేస్తున్నాడు. ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడో తెలుసా మీకు? మరలా మనమందరము కూడా ఎత్తబడిపోతాం. యేసయ్య మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు మధ్యాకాశానికి. పెండ్లి విందు నుంచి వస్తాడు, ఆ పెండ్లి విందుకి తీసుకెళ్ళిపోతాడు. 7 ఏండ్లు అక్కడ మనకి విందు అవబోతుంది. అప్పుడు భూమి మీద ఇశ్రాయేల్ని తుత్తినీలుగా కొట్టేస్తారు. ప్రపంచమంతా ఒకటైపోద్ది. అమెరికా కూడా తిరగబడిపోద్ది. దేశాలన్నీ కలిపి ఇజ్రాయెల్ మీదకి వెళ్ళిపోతాయి. ఇజ్రాయేల్ అప్పుడు కేకలేస్తారు, ప్రభువా మెస్సయ్యా. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఇశ్రాయేలీలు ఉంటారన్నాడు దేవుడు. ఇశ్రాయేలు ఉంటారు. అప్పుడు మెస్సయ్యా అని అరుస్తారు. అప్పుడు యేసయ్య మధ్యాకాశంలో మనల్ని వెంట పెట్టుకుని యెరూషలేములో ఒలీవ కొండ మీదకి దిగుతాడు. ఆయన మనం కూడా దిగబోతున్నాం. మనకు చావు లేదు ఇంకా. అలాంటి దేశానికి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. మెలకువగా ఉండండి. మేము కొత్తపాలెం అనే ఊరికి ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద లైట్ హౌస్ కట్టారు, బ్రిటిష్ వాళ్ళు కట్టారు. ఆ లైట్ హౌస్ పైకి ఎక్కాము. ఆ లోపల అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అది రాత్రి 6 అయ్యేసరికి వెలిగించేస్తాడు. సముద్రంలో ఉన్న ప్రతి వాడకి బోటుకి అది దిక్చూచి అన్నమాట. బోట్లు దరికి ఎక్కిపోకుండా, లేదా తుఫాన్ టైంలో ఎటు ఒడ్డో తెలియని పరిస్థితుల్లో ఆ లైట్ హౌస్ దారి చూపిస్తుంది. ఒకే లైట్ హౌస్ ఉంది, అది వెలగట్లేదు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా? లైట్ హౌస్ ఉంది కానీ వెలగట్లేదు, ఆరిపోయింది, ఏమైనా ప్రయోజనమా? ఈరోజు లైట్ హౌస్ లాంటి చాలామంది ఆరిపోయినట్టే ఉన్నారు, ఆరిపోయారు. సముద్రములో ఉన్న పడవలకి బోట్లకి లైట్ హౌస్ ఎలాగా అవసరమో, నీవు నేను కూడా లైట్ హౌస్ లాంటి వాళ్ళు. లైట్ హౌస్ లాంటి వాళ్ళు. లోకం అనే సముద్రంలో చాలా పడవలు లాంటి మనుషులు ఉన్నారు. వాటికి దారి చూపించాలి. మెలకువగా ఉన్నవాడు ఎవడో దీపం ఆర్పుకోడు. మా ఇంట్లో దీపం వెలుగుతుంటే పాస్టర్ గారు ఇంకా మెలకుగా ఉన్నారు అనుకుంటారు. మా ఇంట్లో దీపం ఆరిపోయిందంటే పాస్టర్ గారు నిద్రపోతున్నారు అనుకుంటారు. నా యేసు ప్రభు వచ్చేసరికి ఏ దీపం వెలుగుతుందో, ఏ హృదయంలో వెలుగుందో, ఏ హృదయం యేసుని ఎక్కువ ప్రేమిస్తుందో ఆ వ్యక్తులను నా యేసయ్య పట్టుకెళ్ళిపోతాడు. దీపాలు ఆర్పేసుకుంటున్నారు కొంతమంది. ఇదిగో యోహాను మండుచు ప్రకాశించున్న దీపం